హాయ్ మా, ఎలా ఉన్నారు? సో మిషిక నా మనవరాలి బర్త్డే, సెకండ్ బర్త్డే గోవాలో చేసుకున్నామ్మా. సో మేము మా బియ్యంకులు ఇద్దరు, అంటే అల్లుడి అమ్మా నాన్నలు, కోడలి అమ్మా నాన్నలు, మా మరిది గారు ఫ్యామిలీ, అలానే మా పెద్ద తమ్ముడు ఫ్యామిలీ. కొంతమంది మిస్ అయ్యారనుకోండి, మేమందరం వెళ్ళామన్నమాట, ఒక 15 మెంబర్స్ని. సో 4 days పెట్టుకున్నాము. ఫిగరాడో అని ఒక పోర్చుగీస్ హౌస్, మా ఫిగరాడో మ్యాన్షన్ అంటారు దాన్ని, దాంట్లో ఉన్నాం అనమాట. ఆల్రెడీ స్నిగ్గీ వాళ్ళు లాస్ట్ ఇయర్ వెళ్ళున్నారు. బ్యూటిఫుల్గా ఉండింది అది, దాని పిక్చర్స్ చూపిస్తాను మీకు నేను. సో ఇది 430 years బ్యాక్ కట్టారంట మా పోర్చుగీస్ వాళ్ళు. సో తరతరాలుగా వాళ్ళ ఆస్తిని అలా కాపాడుకుంటూ వస్తున్నారనమాట. దాంట్లో మ్యూజియం లాగా కూడా పెట్టుకొని ఉన్నారు దాంట్లోనే. బ్యూటిఫుల్గా ఉంది. అంటే పాత ఇల్లు ఇష్టం ఉండే వాళ్ళకి చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఉందన్నమాట. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. ప్రతి రూము స్పెషల్గా ఉంది. దాదాపు 50 rooms ఉన్నట్టున్నాయి దాంట్లో. మనం చూడ్డానికి కూడా దాదాపు 40 rooms ఉన్నాయన్నమాట. సో ప్లేస్ కానివ్వండి, బ్యూటిఫుల్గా ఉంది అది. అంటే మేమున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, జనరల్గా మంచి మంచి పార్టీస్ కూడా జరుగుతాయంట. మన ప్రధాని మోడీ గారు కూడా వస్తారంట అక్కడికి, పార్టీస్ జరుగుతాయంట అక్కడ. సో పెద్ద పెద్ద డైనింగ్ రూమ్స్ అన్నమాట. కాకపోతే ఫుడ్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవుతాము, ఎందుకంటే మనకు పెద్ద ఆప్షన్ ఉండదు. వాళ్ళ కుక్ ఉంటారు, ఆయన ఏం చేసి పెడితే అదే తినాలి. మేము 3 రోజులు పోహా, ఉప్మా, బ్రెడ్ ఆమ్లెటే తిన్నాం. మాకు ఇంక వెరైటీగా ఏం దొరకలేదు. అలానే చేస్తారనమాట. కానీ ఇంకా లంచ్కి అంతా బయటకు వెళ్ళిపోయేవాళ్ళం మేము. సో ఇది మేమున్న ప్లేస్ గురించి మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను దానివి. పోతే వెళ్ళిన ఫస్ట్ డే మేము జనరల్గా చాలాసార్లు గోవాకి వెళ్ళాను, కానీ నేను ఎప్పుడు కెసినో ఎప్పుడు చూడలేదు మా. నేను అందరూ చూసారు, నేను ఒక్కదాన్నే చూడలేదు అనుకుంటా. సో వెళ్ళిన రోజే వెళ్ళాము అక్కడికి. బాగుండింది, సరదాగా ఉండింది అది. ఇంకా మేము ఎక్కువ ఖర్చు పెట్టంలేండి అసలు, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అసలు. సో నా మనీ నాకు రాగానే ఇంకా ఆపేశాను అనమాట గమ్మున. మా కొంతమందిని పోగొట్టుకున్నాం. సరదాగా ఉండింది బాగా, రోజు ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే ఇంకా బీచ్లు అవి ఇవి అమ్మా, ఇంకా అవన్నీ విజువల్స్ ఏం చూపించడం లేదు, మీతో ఊరికే కబుర్లు చెప్తున్నాను. సో థర్డ్ డే దాని పార్టీ కదా, ఇంక అక్కడే ఉన్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం కబుర్లు చెప్పుకుంటూ. ఏదో చిన్న డెకరేషను. సో వాళ్ళ ఫ్రెంచ్ వాళ్ళది, అదే పోర్చుగీస్ వాళ్ళ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఆవిడ ఉన్నారు. ఆవిడకి 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 బాబు. పెడ్రో అంటారు అబ్బాయిని. ఆవిడ పేరు మర్చిపోయాను యాక్చువల్గా. వాళ్ళని కూడా పిలిచామన్నమాట పార్టీకి. చిన్న పార్టీ చేసుకున్నాము, కేక్ తెప్పించి. ఇంకా ఈవెన్ అందరు ఉన్నాం కాబట్టి కబుర్లు. ఆ రోజు నైట్ మార్టిన్ కింగ్ ఏదో ఒకటి ఉంది మా హోటల్, చాలా ఫేమస్ అది. మేము చాలాసార్లు వెళ్ళాము అంతకుముందు కూడా. ఫిష్ చాలా ఫేమస్ అన్నమాట అక్కడ, నాన్ వెజ్ ఫిష్. అక్కడికి వెళ్ళాము డిన్నర్కి. ఇంక వచ్చేసామన్నమాట. నెక్స్ట్ డే ప్రయాణం మళ్ళా హైదరాబాద్కి వచ్చేసాము.
ఇకపోతే ఇంకా కబుర్లు ఏంటి అంటే గోవాలో ఫుడ్ మాత్రం మనకు అంటే అద్భుతంగా ఏముండదు మన ఆంధ్ర హోటల్స్కి వెళ్తే తప్పితే అస్సలు బాగుండదు. మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇక గోవా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము చాలాసార్లు చూసాం కాబట్టి అవన్నీ పెద్దగా వెళ్ళలేదు. బీచ్ కూడా ఒక్కదానికే వెళ్ళామన్నమాట. నేనైతే గోవాకి వెళ్తే మునిగేస్తాను అసలు కంప్లీట్గా అన్నమాట. ఇకపోతే మేము ఫిగరాడో ఉంది కదా, దాని గురించే చెప్పాలనుకుంటున్నాము. 430 years బ్యాక్ కట్టారంట. వాళ్ళు చిన్న చిన్న వస్తువులను కూడా ఎంత జాగ్రత్తగా పెట్టుకొని ఉన్నారమ్మా. మ్యూజియంలో అయితే హెయిర్ పిన్స్ దగ్గర నుంచి వాళ్ళు వాడే కోము దగ్గర నుంచి అంటే 300-400 ఏళ్ల క్రితమే కూడా పెట్టుకొని ఉన్నారనమాట వాళ్ళు. స్పూన్లు ఏంటి, వాళ్ళ బెడ్రూమ్ ఏంటి, అప్పటి పెయింటింగ్స్ నిజంగా అద్భుతంగా ఉండింది. మనం కదా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే వాటిని డస్ట్బిన్లో వేసి పారేస్తాం. అంటే మనం ఏం కింగ్స్ కాదనుకోండి, అది వేరే విషయం అనుకోండి. ఏదేమైనా కానీ చాలా ముచ్చటగా ఉండింది వాళ్ళని చూస్తే మాత్రం. చిన్న చిన్న గ్లాస్ బౌల్స్ అంటే ఇప్పుడు దొరకవు అవి, అలా ఉన్నాయన్నమాట కలెక్షన్. ఒక్క వస్తువుని కూడా వాళ్ళు పోగొట్టుకోలేదు అలానే పెట్టుకొని ఉన్నారు. ఎంత ఓపిక కదా. వాళ్ళలో చాలామంది బిజినెస్లలో ఉన్నారు. మళ్ళీ అంటే ఒక ఫ్యామిలీ మాత్రం దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చిందనమాట ప్రాపర్టీని. సో ఇప్పుడేంటి అంటే హోటల్ లాగా చేసుకున్నారు. ఎక్కువ రూమ్స్ లేవమ్మా, దాదాపు 15 రూమ్స్ ఉన్నాయి. సో మ్యూజియం చూడడానికి చాలామంది వస్తారంట. తెలుసు కదా గోవాలో అంతా పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళందరూ వస్తూ ఉంటారంట. జనరల్గా మామూలుగా కూడా వస్తూ ఉంటారంట. రోజుకు ఒక 50-60 మంది అనమాట. అది కొంచెం సపరేట్ సెక్షన్ ఉంటుంది, మనం ఉన్న వైపు కాకుండా, డిస్టర్బెన్స్ కాకుండా. పాపం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అక్కడ స్టాఫ్ అందరు కూడా. కానీ ఫుడ్ ఒక్కటే కొంచెం కష్టం. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ మ్యూజియం చూడడానికి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ గ్లాస్ వేర్ కానివ్వండి, తర్వాత పెయింటింగ్స్ కానివ్వండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పెయింటింగ్స్ అనమాట. న్యాచురల్ వాటిల్తో చేసినవంట. మీకు చూపిస్తాను కొన్ని. ఇది పాప బర్త్డే విషయాలన్నమాట. నెల్లూరులో అనుకున్నాము, లాస్ట్ టైం హైదరాబాద్లో చేసుకున్నాం కదా, ఈసారి నెల్లూరులో చేసుకుందాము అని. కానీ కౌశి, స్నిగ్గి, మృదుల ఇంకెక్కడైనా చేసుకుందాం అంటే వాళ్ళు గోవా సెలెక్ట్ చేశారనమాట. సో అలా ఎంజాయ్ చేసాం అందరము. సో మీతో షేర్ చేసుకుంటున్నాను నా మనవరాలకి 2 years కంప్లీట్ అయిపోయాయి. సో మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్.